గం గణపతయే నమః. శివాయ గురవే నమః. మనము ఈ 260వ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణము రుద్ర సంహిత యుద్ధఖండములో ముందుగా శ్రీ వేదవ్యాస మహర్షి విశ్వ జననీ జనకులకు మరియు వారి కుమారుడైనటువంటి విఘ్నరాజునకు కూడా నమస్కరించి ప్రార్థన చేసి ఈ మహాపురాణం గురించి వర్ణించను అని మనం తెలుసుకుంటున్నాం. ఒకానొక నాటి సమయమున నైమిషారణ్యమునందు నివసిస్తూ ఉండేటువంటి ఆ సౌనకాది మహామునులందరూ సూత మహర్షుల వారిని శివతత్వ స్వరూపము, ఆ వివరణ మరియు ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్యమంగళ చరిత్ర గురించి ప్రశ్నించగా అంతా సూదర వారు నిత్య విశ్వ కళ్యాణ ప్రదలైనటువంటి ఆ నారద మహర్షికి బ్రహ్మదేవునకు జరిగినటువంటి యథార్థమైనటువంటి ఆ సంవాద రూపమైనటువంటి ఈ శ్రీ శివ మహాపురాణమును యథాతనంగా మనము నిత్యము కూడా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క కరుణ చేత అనుగ్రహం చేత తెలుసుకోగలుగుతున్నాము అని తెలియజేస్తూ వాగర్ధావివ సంవృత్తౌ వాగర్ధః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మనం ఈ రోజున ఆ స్వామికి పశుపతి అని పేరు ఏ విధంగా వచ్చింది అని మనం తెలుసుకుంటున్నాం. సనత్ కుమారముని అంటున్నారు, ఓ వేదవ్యాస మహర్షి, పరమాత్ముడైనటువంటి మహేశ్వరుని యొక్క ఆ మధురమైనటువంటి వాక్యములను విన్నటువంటి విష్ణు భగవానుడు విధాత అయినటువంటి బ్రహ్మ మొదలైనటువంటి వారు తథేతి తథేతి అని పలికారు. ఎందుకంటే ఆ దేవదేవుడైనటువంటి భోలాశంకరుడు ఏ విధంగా వారికి తెలియజేశాడు అంటే, మీరందరూ కూడా పశుత్వము నుండి విముక్తులవ్వడానికి ఆ పాశుపత వ్రతాన్ని ఆచరించవలసింది. 12 సంవత్సరములు గాని 6 సంవత్సరములు గాని లేక 3 సంవత్సరములు గాని మీరు ఈ విధంగా భక్తి శ్రద్ధలతో నా యొక్క సేవ చేయవలసింది అని ఆదేశించగా అంతా ఆ విష్ణు భగవానుడు బ్రహ్మదేవుడు కూడా తథేతి తథేతి అని పలికారు. అనగా చాలా మంచిది అని అర్థం. అలాగే జరుగుగాక. అప్పుడు దేవతా శ్రేష్ఠులు అసురుడు భగవంతుడైనటువంటి శంకరుని యొక్క పశువులుగా రూపొందారు. వాళ్ళందరూ కూడా ఆ పశుత్వ రూప బంధము నుండి ముక్తి కోసము రుద్రుడు పశుపతి అయ్యాడు. ఆ క్షణం నుండి కూడా అప్పటి నుండి మహేశ్వరునకు పశుపతి అని చక్కటి పేరు విశ్వవిఖ్యాతమైంది. ఈ పశుపతి అనేటువంటి నామం ఆ మహేశ్వరునికే కాదు, సకల లోకములకు కూడా కళ్యాణప్రదమును చేకూర్చేటువంటిదయింది. అంతా సకల దేవతలు ఋషులు మిక్కిలి హర్షించారు, జయ జయధ్వనులు చేస్తున్నారు. దేవేశ్వరులైనటువంటి బ్రహ్మ, విష్ణు భగవానుడు, ఇతరేతర ప్రాణులు పరమానంద భరితులయ్యారు. అప్పుడు మహాత్ముడైనటువంటి శివుడు ఆ ప్రకటితుడైనటువంటి రూపాన్ని 100 కొలది సంవత్సరంలో కూడా వర్ణింప అలవి కానిదయ్యింది. ఆ యొక్క రూపం సమస్త జగత్తునకు కూడా స్వామియు, సకల ప్రాణులకు కూడా సుఖప్రదాతైనటువంటి ఆ మహేశ్వరుడు ఈ విధంగా సుసజ్జితుడై త్రిపుర సంహారాన్ని చేయడం కోసం, ఆ త్రిపుర సంహార కార్యక్రమం కోసం బయలుదేరాడు. దేవదేవుడైనటువంటి మహాదేవుడు త్రిపురములను కూడా నిశంపజేయడానికి వెళ్ళేటువంటి శుభ సమయమున దేవేంద్రుడు మొదలైనటువంటి ముఖ్యులైనటువంటి దేవతలు కూడా ఆయన వెంటనే ఉన్నారు.
పర్వతముల వలె విశాల శరీరములతో ఉన్నటువంటి ఆ సురేశ్వరుడి యొక్క మనస్సు ప్రసన్నములయ్యాయి. వారు సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉన్నారు. అందరి చేతుల్లో కూడా నాగళ్ళు, ముసలములు మొదలైనటువంటి నానావిధ పర్వతముల వంటి ఆయుధములు ఉన్నాయి. ఏనుగుల మీద, గుర్రముల మీద, సింహముల మీద, రథముల మీద, వృషభముల మీద అనగా ఎద్దుల మీద అర్థం. వారు ఆరూఢుడై నడుస్తూ ఉన్నారు. అప్పుడు పరమ శోభాయమానములైనటువంటి శరీరములతో, ఉత్సాహభరితములైనటువంటి మనస్సులతో, నానా విధములైనటువంటి అస్త్ర శస్త్రములతో కూడా వారు అలంకృతులై ఉన్నారు. ఇంద్రుడు, బ్రహ్మ, విష్ణు భగవానుడు మొదలైనటువంటి దేవతలు ఆ శంభుదేవునికి, మహేశ్వరునికి జయ జయనాదాలు పలుకుతూ ఉన్నారు. ఆ స్వామి యొక్క ముందు నడుస్తూ ఉన్నారు. దండములను, జటలను ధరించినటువంటి మునులు సంతోషమును అనుభవిస్తూ ఉన్నారు. ఆకాశమును సంచరించేటువంటి సిద్ధులు, చారణులు పుష్పవృష్టిని కూడా కురిపించారు. మరలా సనత్ కుమార్ వారు అంటున్నారు వేదవ్యాస మహర్షితో, ఓ విప్రేంద్ర, త్రిపురయాత్ర సమయమున శివుని వెంట వచ్చేటువంటి గణేశ్వరులను ఎవరో కూడా లెక్కింపలేరు. అయినప్పటికీ కూడా నేను కొందరిని మాత్రమే వర్ణించగలను. ఓ యోగేంద్ర, గణరాజులందరిలో కూడా శ్రేష్ఠుడైనటువంటి వాడు భృంగి గణేశ్వరులతో, దేవగణములతో పరివృతుడై విమానారూఢుడయ్యాడు. అప్పుడు ఆయన మహేంద్రుని వలె వెలుగొందుతూ ఉన్నాడు. ఆ త్రిపుర సంహారానికి బయలుదేరాడు. ఆయన వెంట కేసులు, విగతవాసులు, మహాకేశులు, మహాజ్వరులు, సోమవల్లి సపర్ణులు, సోమకులు, సనకులు, సోమదృక్కులు, సూర్యావర్చులు, సూర్య ప్రేక్షకులు, సూర్యాక్షులు, సూర్యనాములు, సురులు, సుందరులు, ప్రస్కందులు, కందరులు, చండులు, కంపణులు, అధికంపణులు, ఇంద్రజయ, యంత, హిమకర, శతాక్ష, పంచక్ష, సహస్రాక్ష, మహోదర, సతీజు, శతాశరంక, కర్పూరపూతన, దిశిక, త్రిశిక, అహంకార, కారక, అజవక్ర, అష్టవక్ర, హయవక్ర, అర్ధవక్ర మొదలైనటువంటి అనేకమైనటువంటి వారు అప్రమేయ బలశాలను కూడా ఆ వెంట నడుస్తూ ఉన్నారు. వీరుడైనటువంటి ఆ గణాధ్యక్షుడు లక్షణములను లెక్క చేయకుండా మహేశ్వరునికి అన్ని వైపుండి కూడా నడుస్తూ ఉన్నారు అని తెలియజేశారు. ఈ విధంగా ఆ త్రిపుర సంహార యాత్ర కొనసాగుతూ ఉన్నది. అది ఇంకా నడుస్తూ ఉంది. ఇటువంటి దేవతాగణములు ఇంతమంది కూడా మహేశ్వరునితో ప్రయాణం చేస్తున్నారు అని తెలియజేస్తూ ఈ రోజున మనం స్వస్తి చెప్పుకుంటూ తదుపరి అంశాలని రాబోయేటువంటి రోజును కూడా మనం తెలుసుకోబోతున్నాము అని తెలియజేస్తూ కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే సచ్చిదానంద రూపాయ శాశ్వతాయ పరమాత్మనే ఈశాన సర్వ విజ్ఞానం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదా శివోం. ఓం నమః శివాయ. శుభం శుభం కురు కురు. శివాయ నమః. ఓం సిద్ధమంగళం సిద్ధమంగళం సిద్ధమంగళం. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.